తిక్కలేని టైం చూసి ఇంటికొచ్చి గొడవ చేసి వెళ్తావా? ప్రేమక్కకి చెప్పి నీ సంగతి తెలుస్తా. నువ్వు ప్రణయ్కి లవర్వా? చెప్తా నీ సంగతి. ఏయ్, ఎవరికే ఫోన్ చేస్తున్నావు? అక్కకమ్మా. ప్రేమకెందుకే? అదే ప్రణయ్ లవరని వచ్చి గొడవ చేసి వెళ్ళింది కదా స్నేహ, దాని విషయం అక్కకి చెప్తామని. ప్రేమకి ఈ విషయాలేవి చెప్పొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? తెలిస్తే తప్పేంటమ్మా? తప్పు కాదే, మళ్ళీ కథ మొదటికొస్తుంది. ఇప్పటికే ప్రేమ ప్రణయల మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో అపార్థాలు. అవి ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. ఇలాంటి టైంలో ఈ విషయం ప్రేమకు చెప్తే మళ్ళీ ప్రణయ్తో గొడవ పడుతుంది. ఇదంతా అవసరమా? మొదటిసారి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం ఇంతటితో ఆపకుండా ప్రేమ ప్రణయ్లు లైఫ్ లాంగ్ కలిసి ప్రయాణం చెయ్యాలి అంటే ఈ గొడవలన్నీ ప్రేమకు తెలియకూడదు. అర్థమవుతుందా? సరేనమ్మా. సరే సరే, పద తినేసి పడుకుందో. సరే. ఏమండి, ఈ టైంలో ఎక్కడికండి? ఎక్కడికంటే ఏమని చెప్పరు. ఆడది తిరిగితే చెడుతుంది, మగాడు తిరిగి చెడ్డాడంటారు కదా. అందుకే ఇంట్లో కూర్చుంటే ఎక్కడ చెడిపోతానని బయటికి పోతున్నాను. కొత్తగా చెడిపోవడానికేముంది? ఆల్రెడీ చెడిపోయారు కదా. ఏంటి, మిక్సీ కూడా అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నావా? తెలిసి అడుగుతావు ఎందుకని? తాడని డబ్బులు, అందుకే తీసుకెళ్తున్నాను. ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు ఒక్కొక్కటిగా అమ్మేసుకుంటూ పోతే అందరం ఎలా బతకాలి? ముందది ఇవ్వండి. కాకపోతే మొగుడిని పట్టుకొని తూ అంటావా? నా విషయాలు వేలు పెట్టారంటే పీకలు కోసేస్తాను. జాగ్రత్త. ఏ వస్తువులు అమ్ముకోకూడదా? అమ్ముకోకపోతే తాగడానికి ఎలా వస్తాయా? 100 రూపాయలు అమ్మంటే ఇవ్వను కానీ అడుగుతావు. చంపేస్తానేమనుకున్నావు ఏంట? తాగడానికి డబ్బులు కావాలంటే మరి అమ్ముకోవాలి కదా. చంపేస్తాను.